అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ రాద్ధాంతంపై ముఖ్యమంత్రి ఎటువంటి విచారణకు ఆదేశించినా కట్టుబడి ఉంటామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే మరోమారు నొక్కి చెప్పారు. వ్యాపారం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టతనిచ్చారు. 2020 నుంచి 2024 మధ్య ఈ స్టాంపు వ్యవహారం జరిగిందన్నారు. కర్నూలు స్టాక్ హోల్డింగ్ కంపెనీ మాజీ ఎంపీ రంగయ్య దీని వెనుక ఉండవచ్చునని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే క్షమాపణ చెప్పి తప్పుకుంటారని తెలిపారు. తాము 300 కోట్ల రూపాయలకు పైగా ట్యాక్స్ కడతామని ఎమ్మెల్యే సురేంద్రబాబు వివరణ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి, సాంబశివరెడ్డి అనే వ్యక్తులకి ఇద్దరికి కూడా కర్నూలులో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది. మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు. అంటే ఇది 2020 నుంచి 2024 జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే. అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గం అభ్యర్థిగా పోవడం జరిగింది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూడడానికి కూడా అవకాశం లేదు. అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అది కాదనలేదు. మా పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొన్నాడు, అన్ని రకాలకు కూడా ఉన్నాడు. ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. అందరినీ ప్రేమ ఆప్యాయతతో మాట్లాడటం నా అలవాటు, అది మీకు కూడా తెలుసు. ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ, అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా